అందరికీ శుభోదయం. నా పేరు జయాశ్వంత్. నేను 7వ తరగతి డి సెక్షన్లో చదువుతున్నాను. షామీర్పేట్ క్యాంపస్. నా పాత్ర పేరు కృష్ణ. అందరికీ శుభోదయం. నా పేరు జీ పాతు. నేను మాస్టర్ చుట్టుపక్కల గురుకుల హాస్టల్లో 7వ తరగతి సి సెక్షన్లో చదువుతున్నాను. నా పాత్ర పేరు మహేష్. నా పేరు మహేష్. నేను షామీర్పేట్ క్యాంపస్లో 7వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర పేరు రవి. నా పేరు దినేష్. నేను షామీర్పేట్ క్యాంపస్లో చదువుతున్నాను. ఎంజేపీ. నేను 7వ డి సెక్షన్ చదువుతున్నాను. ఈ బుర్రకథలో పాట పేరు శ్రీను. అందరికీ శుభోదయం. నేను నా తరగతి నాగరాజు. నేను 7వ తరగతి ఎంజేపీ క్యాంపస్లో చదువుతున్నాను. నా పాత్ర పేరు రాజు. జయము జయము మన భారత మాతకు దిగ్జయము. చదువునిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడవమ్మా. ఈ రోజు అన్ని పాతకాలం కథ చెప్పుకున్నాం. రామలక్ష్మణుల కథ, సీతమ్మ కష్టాలు, లవకుశుల కథ, ఇట్లా మరాఠీల కథ, ఇట్లా పాత కథలు చెప్పుకున్నాం అన్ని. ఎప్పుడే పాత కథలు చెప్తామంటే నేను కొత్త కథ చెప్పరాను. పాత అంటే రోజులు లేకుండా పాతలేని కొత్త ఎట్లా వచ్చింది. అట్లా అంటే మీ ఇంట్లో పాత వేషన్లు, పాత వెండి బిందెలు అన్నీ పాడేస్తావా? అదే ఇప్పుడు నేను ఏమన్నాను కరెక్ట్ అయిన కాకి అలా కూర్చున్నాం. నేను పాత రోజునే ఉన్నాను. కొంతమంది పాతకాలంలోనే బతుకుతున్నాం. మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ దీపాలు వద్దాక నూనె దీపాలు వాడుతున్నాం. కార్లు బస్సులు వద్దాక ఎలక్ట్రిక్ ఎద్దుల బండిలో పోతున్నాం. అవును, రాజు చెప్పింది కూడా నిజమే. ఈ కాలంలో ఎవరు కొత్త పాతదాన్ని వాడతలేదు, అందరు కొత్తదాన్నే వాడుతున్నారు. మంచి పని. చాలే ఆపు. సరే, మీరు అన్నట్టే ఈరోజు ఒక కొత్త కథ చెప్పుకున్నాము. ఆ కథ పేరు శ్రీకృష్ణుడు. పేద ఇంటిలోన పుట్టి పెరిగిన ఒక బయటి బొమ్మ కథనా, చదువు సందెల్లో ఒక చక్కనమ్మ కథనా, ఓటమి నెలకొక పోరాడే ఒక వీరబాలిక కథనా, 10 మందిలో పలుకునిచ్చేటి ఒక వర్తమాన కథనా. రత్నాల పండే భరత భూమి మీద తెలుగు మాట్లాడే తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో రామాపురం అనే గ్రామంలో శివయ్య, గౌరమ్మ అనే 2 పేద దంపతులకు పుట్టిన మొదటి సంతానమే సీత. సీతను బడికి పంపించే సమయంలోనే ఆ 2 పేద దంపతులకు 2వ సంతానమైన ఒక బాబు పుడతాడు. ఆ సమయంలో వాళ్ళు సంతానానికి అందామవద్దనే సమయంలోనే ఆ పేద దంపతులకు 3వ సంతానమైన ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆలస్యం అమృతం చేసాం అంటే ఇదేనమ్మా. సరే, కానీ పోయినా ఇప్పుడు ప్రసిద్ధిని వాడు వెళ్తాడు, మాటనాడు మంచోడు. సరే చూడు. పూట గడవాలి, తల్లిదండ్రులకు పాటలు ఎక్కువాయే. పూట గడవాలి, తల్లిదండ్రులకు పాటలు ఎక్కువాయే. పంటలు పండక పొట్ట నిండక కష్టం ఎక్కువాయే. కుటుంబ భారం కుంగదీయగా బాధలు ఎక్కువాయే. భార్య భర్తల కూలి నాలితో బతుకు నేర్చినారు. సరిపోయిందా? ఇంకేం జరుగుతుంది? తన నెత్తి మీద తనని పడికి పంపించి 4 నెలలు సంపాదించి తన నెత్తి మీద నీళ్ళు పోసి పెళ్లి చేసి పంపించుంటుంది. సీత బడికి పోయిందా పోలేదా? బడికి ఇంకెట్లా పోతుంది? తన చెల్లెని తమ్ముడు చూసుకోనికి ఇంటికానే ఉండి తన చెల్లెని తమ్ముడు చూసుకుంటూ ఉంది. ఇంకా సీత ఏమేమి పని చేసింది? చూడు, వంట పనులే చేసేదా, ఇంటి పనులే చేసేదా, కూలి పనికే పోయేదా, పత్తి చెల్లకే పోయేదా, బీడీలను తాను చుట్టేదా. సై సై
సై సై తర్వాత ఇంకేనా తర్వాత వాళ్ళ ఊరికి సీత అనే శ్రావణి అనే ఒక టీచర్ వస్తుంది. నీ పిచ్చిగా నీ సరే చెప్తాను కానీ వినోదంగా ఒకవేళ వినొచ్చు పట్టించుకుంటారా? తప్పకుండా సాధ్యమవుతుందన్నా. మా బడిలో టీచర్లు ఆటలతో పాటు మంచి మంచి కథలు మంచి మంచి సూచనలు చెప్తారు. ఆటలు ఆడిస్తారు, పాటలు పాడిస్తారు. బడి పిల్లల్ని తమ సొంత బిడ్డలా చూసుకుంటారు. అవును, మహేష్ చెప్పింది కూడా నిజమే. ఆ సీత కూడా అలాంటిదే. తాను వచ్చి రాగానే ఊర్లో ఎవరెవరు బడికి వస్తున్నారు, ఎవరెవరికి వస్తలేదని తెలుసుకొని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తుంది. అయితే తను శివయ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడు శ్రావణ టీచర్ వస్తుందని గౌరవ గుర్తించి సీతని ఇంట్లో ఎక్కడో దాచిపెట్టింది కదా. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. గౌరమ్మ తన పిల్లని ఇంట్లో దాచిపెట్టింది. ఆ తర్వాత శ్రావణి టీచర్ అక్కడికి వచ్చి ఆ పేద దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్తుంది. నేను చెప్తా. సీత బయటకు వచ్చి నేను చదువుకుంటా అవును తని అని అన్నది. తన పిల్ల చదువుకుంటే బాగుపడుతుందన్న గౌరమ్మ తన పిల్లను బడికి పంపించింది. మరుసటి రోజు నుంచి తను చదువుకుంటూ చదువు మీద ధ్యాసతోనే ఉంది. తను 3వ తరగతిలో తన ప్రధాన ఉపాధ్యాయుల గారితో మెప్పించుకుంది. తను 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు శ్రావణి టీచర్ చెప్పే మంచి మార్గంలోనే నడుస్తూ ఉంది. ఒకరోజు శ్రావణి టీచర్ అక్కడి నుంచి బదిలీ చేయాల్సిన సమయం వచ్చింది. అక్కడి నుంచి తాను బదిలీ చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సీత కథ ఎట్లా? సీత అయిన శ్రావణి టీచర్ చెప్పిన మంచి మాటలతో సీత తను చదువుకుంటే బాగుపడుతుందన్న భావంతో తను పై చదువులకు పట్టణానికి బయలుదేరుతుంది. పట్టణంలో తను డిగ్రీ చదువుతుంది. ఇంజనీరింగ్ సీట్ రాలేదన్నా. ఎందుకంటే ఇంజనీరింగ్ సీట్ వస్తే తాను ఒక్కటే జాబ్ చేసుకొని బతకాలని అనుకుంటలేదు. 10 మందిని కూడా పోషించాలి, అందరిని బతికించాలి అని అనుకుంటుంది సీత. అయితే సీత మొత్తానికి బాగుపడింది. అప్పుడు డిగ్రీలో తాను పోటీ పరీక్షలు రాస్తూ పోటీ పరీక్షల్లో మొదటి స్థానం రావడం వలన తాను మండలాధికారిగా చేరింది. అవునన్నా, సీత మండలాధికారిగా చేరి ఏం చేసిందన్నా? సీత మండలాధికారిగా చేరి పిల్లలకు ఎన్నో జ్ఞానమైన చదువులు అందించే బడులను కట్టించింది. మహిళలకు కూడా సమాన హక్కులు ఉన్నాయని తెలియజేసింది. ఈ కథ ఉద్దేశము మహిళలకు కూడా సమాన హక్కులు ఉన్నాయని ఈ కథ ఉద్దేశం. చూడు, ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయి, చూడరాదు బాయి, అవకాశాలు కనిపించాలోయ్, అవును కనిపించాలోయ్, చదువులనైనా పదవులనైనా సమానమేనోయ్, అవును సమానమేనోయ్, వాళ్ళలోని ప్రతిభను మనము గౌరవించాలోయ్, అవును గౌరవించాలోయ్, ఓ భారతీయుడా, ఓ భారతీయుడా. సరే, ఇప్పుడు మనం మంచి కథ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇంటి పాట పాడుకుందామా? మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం, మంగళం తెలంగాణ తల్లికి మంగళం, మంగళం తెలంగాణ తల్లికి మంగళం, మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం, మంగళం రాణి రుద్రమదేవికి మంగళం, మంగళం రాణి రుద్రమదేవికి మంగళం, మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం, మంగళం ఆదర్శ మహిళలకు మంగళం, మంగళం ఆదర్శ మహిళలకు మంగళం, మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం. ధన్యవాదాలు. అరే వీడియో తీసుకున్నా.